రాజమహేంద్రవరం నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులు యూపీహెచ్సీల చైర్మన్లకు సూచించారు. తన కార్యాలయంలో ఆయన యూపీహెచ్సీల నిర్వహణపై సమీక్షించారు. మందుల కొరత, శానిటేషన్ లోపాలు, తగిన సంఖ్యలో బెడ్లు లేకపోవడం, వైద్యులు మరియు సిబ్బంది సమయానికి హాజరు కాకపోవడం, ఖాళీ పోస్టులు, తాగునీటి సదుపాయం, ఇన్వర్టర్ల సమస్యలను చైర్మన్లు ప్రస్తావించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఏ వసతులు కల్పించవచ్చో పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేసి అందించాలని యూహెచ్సీ చైర్మన్లు డిఎంహెచ్ఓకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. యూహెచ్సీల చైర్మన్లు కొయ్యల రమణ, బుడ్డికి గోపాలకృష్ణ, చొప్పెర్ల భద్రరావు, అనసూరి శ్రీనివాస్, బేసరి చిన్ని, రాయుడు గణేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసుంధర, జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ అధికారి డాక్టర్ శ్రీవల్లి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద పిండ ప్రదానాలకు ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి కలెక్టరేట్లో 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మున్సిపల్, ట్రాఫిక్, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తూర్పు రైల్వే స్టేషన్ రోడ్ విస్తరణతో పాటు మోరంపూడి జంక్షన్ నుంచి సరస్వతి ఘాట్ వరకు రహదారి విస్తరణ పనులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే విధంగా రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు కొవ్వూరు వైపు స్పిక్ ఫ్యాక్టరీ ఘాట్ ఏర్పాటుకు సుమారు 15 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. అక్కడ భక్తులకు వసతి, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించి అక్కడి నుంచి షటిల్ సర్వీసుల ద్వారా పుణ్యస్నానాలకు, ఘాట్లకు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పుష్కరాలకు ప్రతి శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి తదుపరి సమావేశానికి సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు, పుష్కర ప్రత్యేక ఎస్డీసీలు, ఆర్ఎంసీ అధికారులు, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సంగీతోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు తిరువనంతపురంకు చెందిన డాక్టర్ ఎన్జే నందిని గాత్ర కచేరీ జరుగుతుంది. బివి దుర్గాభవాని వయలిన్, కొమ్మజోసుల సద్గురు చరణ్ మృదంగం, సరస్వతుల హనుమంతరావు ఘటంపై వాద్య సహకారాన్ని అందిస్తారు. ఆరని చిచ్చుగా సాగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగి దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల జీవనయానం పట్టాలు తప్పుతోంది. కూరగాయలు, నిత్యావసరాలు, వంట నూనెల ధరల పెరుగుదలతో వంటింటి బడ్జెట్ ఈ 3 నెలల్లోనే దాదాపు 25% పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కారణంగా మొన్న ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టాల్సి వచ్చింది. భారీగా పెరిగిన వంట నూనెలు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలతో టిఫిన్లు, భోజనాల ఖర్చు కూడా అదే స్థాయిలో పెరిగింది. దేశవ్యాప్తంగా ఏ క్షణాన్నైనా చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామికంగా వినియోగించే చమురు ధరలను భారీగా పెరిగాయి. తద్వారా రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా సబ్బులు, సర్ఫ్, పేస్ట్లు వంటి నిత్యావసర సరుకులు తయారు చేసే ప్రముఖ కంపెనీలు తాజాగా ధరలు పెంచాలని నిర్ణయించడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగి హర్ముజ్ జలసంధి స్వేచ్ఛగా తెరుచుకుని అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు పుంజుకునే వరకు ఈ ద్రవ్యోల్బణ ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ తగ్గి సంపన్నులు, ఎగువ, మధ్యతరగతి ప్రజలు వినియోగించే కార్లు, మోటార్ సైకిళ్ల వంటి ధరలు తగ్గాయి. కానీ సామాన్య ప్రజలు వినియోగించుకునే నిత్యావసరాల ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. తాజా పశ్చిమాసియా సంక్షోభంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కనీసం పేదలు ఏడాది పాటు తినేందుకు పెట్టుకునే ఆవకాయ పచ్చడి పెట్టుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ సభలో ఏడాది పాటు బంగారం కొనొద్దని, చమురు వాడకాన్ని తగ్గించుకోవాలని, ఆడంబరాలకు పోవద్దని చెప్పిన పొదుపు మంత్రం ప్రకారం మరో ఏడాది పాటు నిత్యావసర ధరలు దిగివచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అధికార టీవీకి అధినేత తాజా ముఖ్యమంత్రి విజయ్ రేపు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమైన వేళ ఆ పార్టీకి అనూహ్య మద్దతు లభించింది. అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడి 30 మంది అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతిస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం నేతృత్వంలోని సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు సీఎం విజయ్తో భేటీ అయ్యారు.
తమిళనాడు ప్రజలు విజయ్ సీఎంగా ఉండాలని తీర్పు ఇచ్చారని షణ్ముగం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని షణ్ముగం తెలిపారు. డిఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నా డిఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నా డిఎంకే తుడిచిపెట్టుకుపోతుందనే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలోని రేభాలవారి వీధిలో అభివృద్ధి చేసిన పార్కు, మినీ ఫంక్షన్ హాల్ను పరిశీలించిన మంత్రి నారాయణ ఈ నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని ప్రకటన. పాలకొల్లు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతారన్న నిమ్మల, యలమంచిలి, నరసాపురం మండలాల్లో 5.62 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. విశాఖలో సుమారు 400 మంది హోంగార్డులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసిన సీఎం శంఖపత్ర బాగ్చి. ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ జంక్షన్ వరకు భారీ ర్యాలీ. నెల్లూరు నగరంలోని రేభాలవారి వీధిలో ఏర్పాటు చేసిన మినీ ఫంక్షన్ హాల్, పార్కును నెలాఖరు లోపల పూర్తి చేసి 8-10 డివిజన్ల ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రేబాలవారి వీధిలో ఏర్పాటు చేసిన పార్కు పనులను, మినీ ఫంక్షన్ హాల్ పనులను మంత్రి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సర్వేపల్లి కాలువ మీద ప్రచారం చేస్తున్న సమయంలో ఒక కుర్రాడు తనని పార్కు అవసరం ఉందని కోరాడని, దానిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పార్కును అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో మినీ ఫంక్షన్ హాల్తో పాటు మగవారికి, ఆడవారికి వేర్వేరుగా జిమ్ములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 54 డివిజన్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోల రీఛార్జింగ్ యూనిట్ కు సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మహిళలకు ఒక జిమ్ము, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ము, చక్కటి టాయిలెట్స్, అదేవిధంగా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఎదురు ఫంక్షన్ ఒక 300 నుంచి 500 మంది చక్కగా ఫంక్షన్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేలు కానీ, ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఒక 500 మంది వరకు పిలిపించుకొని ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్ట్ కూడా చాలా బాగా చేశాడు. ఆ కాంట్రాక్ట్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇంత బాగా వస్తుంది అనుకోవాలని చెప్తున్నాను. దీన్ని బాగా చేయాలని చెప్పాను. చాలా బాగా చేశారు. కొద్దిగా వర్క్ ఉంది, అది కూడా రాబోయే ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసేసి ఏసీలు కూడా బిగించేశారు. చేస్తే దీన్ని యాక్చువల్గా ఇక్కడ ఉండే ప్రజలకి, ఇది 8వ డివిజను 10వ డివిజను మధ్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నేను ఈ సర్రేపల్లి కాలువ కట్ట, ఇది ఒకటి సంగమా సిఆర్పి డొంక, ఆ సర్రేపల్లి కాలువ మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని ఎదురుకు వచ్చాడు. పిల్లవాడిని ఎదురుకు వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, రే ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ ఉంటే చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్న. లేదు సార్, పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్, స్థలం అంతా డెమాలిష్ చేయండి బిల్డింగ్స్ పలానా దగ్గరని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే ఇక్కడికి నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవులు రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దీన్ని చేయమన్నాను. చాలా బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. దీన్ని నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లయన్స్ గ్రూప్తో నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్ళే 1000 ఇళ్ల నుంచి ఒక 1000 ఇళ్ల నుంచి కలెక్ట్ చేసిన చెత్త కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ వాళ్ళు. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర ట్రాన్సిట్ ప్లేస్లో అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్
ఎలక్ట్రికల్ వెహికల్స్, డీజిల్ కాదు. దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 8వ డివిజన్లో రేబాలవారి పార్క్, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్కు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలా. మరీ ముఖ్యంగా ఈ పక్కనే ఇప్పుడు మనం చూసాం, ఇదంతా సిఆర్పి డొంక అంటాం. పూర్తిగా 100% పేదలు దళితులు నివసించే ప్రాంతం సిఆర్పి డొంక. ఈ మొత్తం ఈ సర్వేపల్లి కాలగట్టు మీద ఉండే సిఆర్పి డొంక. దీన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ పార్కు ఈ పేదలకు అందరికీ ఉపయోగపడాలా, ఈ పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆలోచన చేసి ఇక్కడ పార్కుతో పాటు ఒక ఫంక్షన్ హాల్, ఇక్కడ నివసించేటటువంటి పేదలందరూ కూడా మినిమం ఛార్జెస్ అంటే కరెంటు బిల్లు, ఇక్కడ శానిటేషన్ ఛార్జెస్ వగైరాలు మాత్రమే తీసుకుంటూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒక పార్క్ అత్యాధునికంగా 1,40,00,000 రూపాయల వ్యయంతో, బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలు అయితే ఇటువంటి పార్క్ ఈ విధంగా లేదు. పాలకులు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు శ్రమిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి నరసాపురం మండలాల్లోని అడవిపాలెం, కొంతేరు, కాజా, చించినాడ, కలకంపూడి, ఏనుగువాని లంక, బాడవ, నవరసపురం గ్రామాల్లో 5.62 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం బాడవ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మంత్రిగా రాష్ట్రమంతా పర్యటిస్తూనే నియోజకవర్గాల్లో ఏ లోటు కనిపించకుండా శని, ఆదివారాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని అన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసింది ఎవరో, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది ఎవరో ప్రజలు తెలుసుకోవాలన్నారు. రైతాంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పంట, మురుగు కాలువలు వెంబడి రోడ్ల నిర్మాణాలు చేపట్టి రైతులకు మేలు చేశామన్నారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని అన్నారు. రోజు ఈ ఒక్క పూట మేము శంకుస్థాపనలు చేశాం. నిన్ననే మధ్యాహ్నం 8,26,00,000 రూపాయల శంకుస్థాపనలు నిన్న శనివారం చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున 5,22,00,000 రూపాయలు. అందులో గ్రావెల్ రోడ్లు పెద్ద ఎత్తున ఈరోజు శంకుస్థాపన చేశాం. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత పొలం గొట్లకి వెళ్ళాలని అంటే కాలు తీసి కాలు వేయలేనిటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైనా ఒక ఎరువుల బస్తా పట్టుకెళ్ళాలంటే తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. పొలం గొట్టు దగ్గరికి, పొలం దగ్గర పండేటువంటి పంటను ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో నేను ఆలోచన చేశా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఒక రైతు బిడ్డని, తండ్రితో పాటు నేను కూడా వ్యవసాయంతో వెళ్ళేవాడిని. తండ్రితో పాటుగా ఆకుమడి వేస్తే ఆకుమడి ఆరగట్టడానికి నీళ్లు తోడేవాళ్ళం, గొట్టలంకలు వేసేవాళ్ళం, తొరాలు వేసేవాళ్ళం. ఇట్లా తండ్రితో పాటు అన్ని పనులు చేశాం కాబట్టి ఒక రైతు బిడ్డగా మనం అట్లా పెట్టి చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని మనం ఒక 10, 15, 20 సంవత్సరాల పాటు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఎండి గారు చెప్పేట్లుగా అన్ని సీసీ రోడ్లు వేయించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ పేటలో చెప్తూ ఉన్నా, లేకపోతే ఓసీ ఏరియాలో చెప్తూ ఉన్నా, బీసీ ఏరియాలో చెప్తూ ఉన్నా, పని చేసాం. నాకు మించి ఎంత మించి కష్టపడి పని చేస్తారంటే ఏంటి మీరు ఓటు, నాకేం ఇబ్బంది లేదు. నాకంటే ఎక్కువ కష్టపడతారంటే మీరు ఓట్లు వేయండి, ఏమి ఇబ్బంది లేదు, మంచిదే. ఎందుకంటే నాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. నాకు కావాల్సింది నా పాలకులు అగ్రస్థానంలో ఉండాలి, నా పాలకులు నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, నా ఆలోచన. ఎందుకంటే నాకంటే బాగా పనిచేసేవాడు వస్తే హ్యాపీగా వేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు, నేను కూడా కోఆపరేట్ చేస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈరోజు ఏ వారం? ఈరోజు ఆదివారం. ఆదివారం వేళ సెలవు ఉందా మాకు? లేదు. మరి గత ఆదివారం ఏ శనివారం, ఆదివారం నేను ఈవేళ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నా. ఈవేళ రాష్ట్రం అంతా తిరగాలి ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర, కడప, కర్నూలు, ఏదైతే మరి విశాఖపట్నం, ఇటు తిరుపతి, ఇటు పోలవరం, అటు ప్రకాశం, వెలిగొండ, ఇట్లా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం. మళ్ళీ ఇంకొక పక్కన నియోజకవర్గాన్ని చూసుకుంటూ ఉన్నాం. శనివారం, ఆదివారం 2 రోజులు 3 రోజులు ఖాళీ వచ్చింది, సెలవు వచ్చింది అని అంటే ఆ సెలవు నేను తీసుకోవట్లా. ప్రతి వారం కూడా రాత్రి నాకు 12:30 అయింది. ఆలోచన చేయండి మీ అందరూ కూడా. అంటే ఇంతకంటే ఎక్కువ మనం ఎలా చేయగలుగుతాం? ఇంత కష్టపడి పని చేస్తా ఉన్నాం, సెలవు అనేది కూడా లేకుండా అన్ని రకాలుగా. ఈవేళ ఒక CMRF ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ వైద్య నిమిత్తం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే
అక్కడ నేను పిఏని పెట్టుకుని వాళ్ళకి నేను మళ్ళీ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఇట్లా ఎన్నో ఇదివరకు కోవిడ్ వస్తే ఎండి గారికి కూడా ఫోన్ చేసేవాడు, నేను కొద్దిగా 2 బెడ్లే ఉంటే 4 బెడ్లే ఉన్నాయని చెప్పి. ఎక్కడ నరసాపురం అంటే పాలకొల్లు, నరసాపురం, ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు ప్రతి ఊర్లోనూ డాక్టర్లు పెట్టుకుని బెడ్లు అడిగి మీకు సర్వీస్ చేస్తాను నేను కోవిడ్లో కూడా. అప్పుడు కూడా కోవిడ్లో అంతా హెల్ప్ చేస్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా పనిచేసేటువంటి వ్యక్తికి, పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనిచేసేటువంటి నాయకులకి ఎప్పుడు కూడా మద్దతు మనం ఇవ్వాలి. అదే మనకి శ్రీరామ రక్షగా రేపు భవిష్యత్తులో ఉంటుందని దయవుంచి మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా కోరుకుంటూ ఇట్లా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వ తప్పుల్ని వైసీపీ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా మంత్రి కొల్లు రవీంద్ర 3 సూత్రాలను ఫాలో అవుతున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ విమర్శించారు. తప్పుల్ని ప్రశ్నిస్తే బురద చల్లడం, ఎదురుదాడి చేయడం, పచ్చి అబద్ధాలు చెప్పడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో వినూత్నమైనటువంటి ఫార్ములాని ఫాలో అవుతా ఉన్నారు. అదేమిటంటే 3 సూత్రాల పథకం. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తినప్పుడు 3 సూత్రాల పథకాన్ని కొల్లు రవీంద్ర గారు అవలంబిస్తున్నారు. అదేమిటంటే అడిగిన దానికి సమాధానం లేనప్పుడు 1 ఎదురుదాడి చేయడం, 2 బురజాలడం, 3 పచ్చి అబద్ధాలు మాట్లాడడం. ఇది కొల్లు రవీంద్ర గారికి తెలిసినటువంటి 3 సూత్రాల పథకం. ఇక కొల్లు రవీంద్ర గారు, నేను మీ యొక్క వీడియోస్ అవన్నీ కూడా చూడటం జరిగింది. చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. గడిచినటువంటి 23 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మీరు చేసిన అప్పు ఎంతండి? 3.36 లక్షల కోట్లు. సరే, 3.36 లక్షల కోట్లు అప్పు చేసిన మహానుభావ, కనీసం ఒక మనిషికి ఎవరికన్నా 3.36 లక్షల డబ్బు మీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కరికి 1 పైసా ఇవ్వకుండా సంక్షేమం నిల్లు, అభివృద్ధి డల్లు, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకుల పాకెట్లు మాత్రం ఫుల్లు అన్న చందంగానే మీ యొక్క పరిపాలన ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పేద వైద్య విద్యార్థుల కోసం ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా రాష్ట్ర దశాదిశను మార్చాలనేటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు ఆయన 5 ఏళ్ల అధికార కాలంలో 2 ఏళ్ల కరోనా పోతే మిగతా 3 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు తీసుకురావాలని గొప్ప లక్ష్యం పెట్టుకుని 17 మెడికల్ కాలేజ్ ఆంధ్రాకి తీసుకొచ్చి అందులో 5 నిర్మాణం పూర్తి చేసి మిగతా వాటికి ఏడాదికి 1000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే 5,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యేటటువంటి ఒక గొప్ప పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపి, తద్వారా ఏడాదికి కొన్ని వందలాది వేలాది మంది డాక్టర్లని తయారు చేసుకోగలిగితే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటాదనేటువంటి గొప్ప లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముందుకు వస్తే, ఆయన ఆ మెడికల్ కాలేజీల్లో కొన్ని సీట్లు ఏదైతే కోటా కింద పెట్టి దాని ద్వారా వచ్చే డబ్బులతో ఆ మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే, ఆయన మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని బురజల్లింది మీరు కాదా? మీరు అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లన్నీ కూడా కన్వీనర్ కోటాలోనే ఫిల్ చేస్తామని చెప్పింది మీరు కాదా? కన్వీనర్ కోటాలో ఫుల్ చెయ్యకపోగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత పప్పు బెల్లాలు చేసి అమ్మేయడానికి ప్లాన్ చేసుకుని పీపీపీ మోడల్ని తీసుకొచ్చింది మీరు కాదా? ఈ యొక్క మెడికల్ కాలేజీని సర్వనాశనం చేసేట పథకం పేరే పీపీపీ అన్నది వాస్తవం కాదని చెప్పి కొల్లు రవీంద్ర గారిని అడుగుతున్నా. ఇకపోతే మీరు చాలా మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారిది ఏమో క్రిమినల్ మెంటాలిటీ అని. ఎవరిది? అంటే పచ్చకామలు వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు మీ యొక్క చంద్రబాబు నాయుడు గారిది అసలు సిసలైనటువంటి క్రిమినల్ రాజకీయం, హత్యా రాజకీయం. ఈ విషయాన్ని రాష్ట్ర చరిత్ర అనేక సార్లు నిజం చేసింది, రుజువు చేసింది. ఎందుకంటే మాట్లాడుకుందాం, హత్యా రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి మొదలు పెడదామా, లేదు అంటే బెల్లి లలిత గారి హత్య నుంచి మొదలు పెడదామా, వంగవీటి మోహన్ రంగ గారి హత్య నుంచి మొదలు పెడదామా, లేదు అంటే కన్నా లక్ష్మీనారాయణ గారిని చంపడానికి ప్లాన్ చేశారని స్వయంగా ఆయనే చెప్పిన స్టోరీ నుంచి మొదలు పెట్టుకుందామా, లేదా ముద్రగడ గారిని చంపడానికి ఇలా ప్లాన్ చేశారని చెప్పి అడ్డుకోవడానికి చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు వచ్చిన ఘట్టం నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మీరు చెప్పండి. మీ ఏంటి, మీ హత్యా రాజకీయాలు ఏంటన్నది మీ చరిత్ర చెట్ట ఎప్పటికీ మర్చిపోరు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో. కాబట్టి మీరు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎవరిది గొడ్డల పార్టీ? మాది గొడ్డల పార్టీ కాదు, మీది గుణపం పార్టీ, మీది వెన్నుపోటు పార్టీ. మీరు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు? లేదు అనుకుంటే ఉద్యమాలంటే కనీసం బస్సులు తగలెట్టాలి, 2-3 చచ్చిపోవాలని చెప్పి ఆయన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారని స్వయంగా ఆయన తోడలుడు రాసుకున్నటువంటి పుస్తకంలో ఉంది. ఆ సంగతి మీకు గుర్తు రావట్లేదా అని అడుగుతున్నా. కాబట్టి ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు అధికారంలోకి వచ్చాక కార్యకర్తల నాయకుల్ని ఎంతమంది గుండెలు చీల్చి రక్తదాహం తీర్చుకున్నటువంటి ఒక రక్త పింజర పార్టీ
మీ తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొల్లు రవీంద్ర గారు. విశాఖ నగరంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆప్ సబ్కి ఆవాజ్ సౌజన్యంతో సుమారు 400 మంది హోంగార్డులకు ఉచితంగా హెల్మెట్లను సిపి శంకపురత బాగ్చి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్, కాళికామాత దేవాలయం నుండి వైఎంసీఏ జంక్షన్ వరకు వాహనాల మీద భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు సిపి మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారితో పాటు ఎదుట వ్యక్తులకు ప్రాణాపాయం తప్పదని పేర్కొన్నారు. రహదారులు, వాహనాలు రాకపోకలకు మాత్రమే కాదు అందరి భద్రత కోసం అని గుర్తించాలని సూచించారు. విశాఖపట్నం సిటీలో 100% హోమ్ గార్డ్స్ కి 30 లక్షల వరకు మేమే ప్రీమియం కట్టేసి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాము. అదే మాదిరిగా మన వైజాగ్ సిటీ పోలీసులు అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మేమే ప్రీమియం కట్టి చేశాము. 30 లక్షల వరకు 55 to 62 years 30 లక్షలు, 55 వరకు 20 లక్షలు. మన దేశంలో ఇక్కడ లేని విధంగా వైజాగ్ సిటీలో మాత్రం ఇది జరిగింది. ఇది ఎందుకు చేశామంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన పోలీసు వాళ్ళు, మన హోంగార్డ్ వాళ్ళు పగలు రాత్రి డ్యూటీ చేస్తారండి, రాత్రి నిద్ర లేకుండా పనిచేస్తారండి. ఈరోజు పద్మనాభంలో, రేపు దువాడలో, ఎల్లుండి విజయవాడలో, ఆ రోజు నుండి శ్రీకాకుళంలో ఎక్కడ డ్యూటీ ఇచ్చినా అక్కడికి వెళ్ళి చేస్తారండి. ఫ్యామిలీని పట్టించుకోకుండా సొంత ఆరోగ్యం గురించి ఆలోచించకుండా పనిచేస్తారండి. సో ప్రజలు క్షేమంగా ఉన్నారంటే, వాళ్ళు హాయిగా రాత్రి కూడా ప్రజలు నిద్రపోతున్నారంటే పోలీస్ హోంగార్డ్ కృషి వల్లనే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆప్కి ఆవాజ్కి ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది చాలా చక్కటి కార్యక్రమం. నాకు ఆప్కి ఆవాజ్ ఎన్జిఓ ఉందని నాకు ఐడియా లేదు. ఆయన స్వయం కాల్ చేసి స్వయం ఆఫర్ చేశారండి. అది చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. ఎందుకంటే ఒక వ్యక్తికి రోడ్ ప్రమాదంలో గాయాలు తగిలితే, లేకపోతే రోడ్ ప్రమాదం వల్ల ఎవరైనా చచ్చిపోతే ఆ వ్యక్తి కాదు, మొత్తం కుటుంబం వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఆలోచించాలి. మన దేశంలో ప్రతి సంవత్సరం 11 లక్షల ఇంచుమించు 11,90,000 మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారండి మన ప్రపంచంలో. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్ష మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారండి. చనిపోతున్న వాళ్ళ గురించి చూస్తే మనం చూస్తాము 5 నుండి 29 వయసు గల వ్యక్తులే ఎక్కువ, టీనేజర్స్ ఎక్కువ. చిన్నపిల్లలు, టీనేజర్స్కి మరణానికి కారణం నంబర్ 1 రోడ్ ప్రమాదం. ఈ రోడ్ ప్రమాదంలో కూడా చూస్తే 45% 2 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు చనిపోతున్నారండి. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని, ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యపై దృష్టిని సారించి పట్టుదల సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనంలో మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన మెరిట్ విద్యార్థులకు ప్రతిభ అవార్డులు, నగదు పురస్కారాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతిభ అవార్డు, నగదు పురస్కారాలను అందిస్తున్న మానవతా సంస్థ సభ్యులను అభినందించారు.
సమాజంలో పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా మానవతా ఫౌండేషన్ తరఫున ముందుకు వచ్చిన దాతలందరికీ నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఈవెంట్ చూస్తుంటే ఖచ్చితంగా నాకు 20 years బ్యాక్ ఒక చిన్న ఈవెంట్ గుర్తొస్తుంది. నాకు 2006లో నేను 10th పాస్ అవుతాను. ఇప్పుడు నేను CBSEలో విద్యామందిర్ స్కూల్ కడపలో చదివాను. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఇంకా ఆ ట్రస్ట్ పేరు గుర్తులేదు. అప్పుడు నన్ను పిలిచి ఒక 1000 రూపాయలు గిఫ్ట్గా ఆ రోజు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినందుకు ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ 2006లో అది ఇచ్చినప్పుడు ఒక 640 రూపీస్ పెట్టి ఒక వాచ్ కొనుక్కున్నాను. వాచ్ కొనుక్కొని అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీకు తెలిసి ఇంటర్వ్యూ అంటే ఎంసెట్, టైం మేనేజ్మెంట్ ఇలా చెప్పేవారు అనమాట. సో ఫస్ట్ ఆ 1000 రూపాయలు రాగానే నేను 640 రూపీస్ పెట్టి ఒక వాచ్ కొనుక్కొని ఇంకా 360 రూపీస్ మా అమ్మ నాన్నకి ఇచ్చాను. సో ఆ మూమెంట్ నాకు గుర్తొచ్చింది. అంటే అది ఒక ఎంకరేజింగ్ మూమెంట్. అంటే మనం ఏదైనా కష్టపడి సాధించినప్పుడు సమాజంలో ఉన్న పెద్దలు దాన్ని గుర్తించి అభినందించినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మనకి ఇంకా మోటివేషన్, ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా అమ్మడానికి మంచి పేరు తీసుకోవాలి, ఇంకా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఆలోచన ఇంకా గట్టిగా అది ఉండిపోతుంది. సో ఆ 20 ఏళ్ళ కింద వచ్చిన ప్రోత్సాహం తర్వాత నేను ఎంసెట్లో కూడా అదేవిధంగా వాచ్ ఎప్పుడు నేను ఎంసెట్ తీసుకెళ్ళేవాడిని కూడా. ఎంసెట్ మాక్ టెస్ట్ కూడా తీసుకెళ్ళి ఇంకా 660 ర్యాంక్ అప్పుడు ఎంసెట్లో కూడా నాకు రావడం జరిగింది దాని ద్వారా. సో అలాంటి మెమరీ మీ అందరికీ క్రియేట్ అవుతుంది, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, కష్టపడి చదివారు, కష్టపడి చదివిన దానికి మీకు మార్కులు అనేది ఒక ఎత్తు అయితే సమాజంలో ఉన్న పెద్దలందరూ అంటే సమాజంలో మిమ్మల్ని గుర్తించి మీరు కష్టపడ్డారు కాబట్టి మీకు ఫలితం వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దయచేసి పిల్లలందరూ కూడా ఏదైతే మీరు లాస్ట్ 1 year కానీ అంతకుముందు నుంచి కూడా మీరు ఒక ప్లాన్ చేసుకొని లేకపోతే చదువుకొని మంచి కెరియర్లో సెటిల్ అవ్వాలని ఒక ఆలోచన కావచ్చు, ఏదైనా సరే దాని మోటివేషన్ ఏదైనా పర్లేదు, ఖచ్చితంగా మీరు అనుకున్న ఏదైతే పాయింట్ ఉందో దాని మీద స్టిక్ ఆన్ అవ్వండి. 10th క్లాస్ సక్సెస్ అయినంత మాత్రాన మళ్ళీ కాంప్లసెంట్ అయిపోయి నేను సాధించేసానన్న ఆలోచన కాకుండా ఇంకా ఇంకా కష్టపడాలి. ఈ విజయం మీద నుంచి ఏదైతే మీకు ఫలితం దక్కిందో ఖచ్చితంగా దీనికి ఒక 10-15 times మీరు పెట్టాల్సిన అవసరం కూడా రావచ్చు. ఫ్యూచర్లో అంత శ్రమ పెట్టాల్సిన అవసరం కూడా రావచ్చు. దయచేసి ఆ పట్టుదలను అలాగే నిలుపుకొని ఫ్యూచర్ ఏదైతే మీరు కెరీర్ ఎంచుకుంటారో ఏదైనా అవ్వచ్చు, దాంట్లో ఖచ్చితంగా మీరు ప్లాన్డ్గా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా చేపడుతున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి అలాగే వారికి పర్సనాలిటీ చెప్పారు, పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే కొన్ని రకాల వచ్చారు. ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకరు బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చారు, ఒకరు ఎడ్యుకేషన్ నుంచి వచ్చారు, ఒకరు రకరకాల రంగాల నుంచి వచ్చి వారు ఒక ప్లాట్ఫామ్ తీసుకుని మానవత అనే ప్లాట్ఫామ్ తీసుకుని ఎంతోమంది విద్యార్థులకు కానీ లేకపోతే సామాజిక సేవ కూడా చేస్తూ ఎవరైతే విద్యార్థులు కూడా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంస్థ ద్వారా ఒక మార్గనిర్దేశం తీసుకోవాలి. ఎందుకంటే వారు ఏ విధంగా వారికి ఈరోజు సేవ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా ఈ వయసులో 70-80 సంవత్సరాల వయసులో వారు ఇంటి కాలక్షేపం చేసుకుంటే వారికి జీవనం అనేది గడిచిపోతుంది. కానీ వారిని స్ఫూర్తిగా తీసుకుని వారు ఏదైతే సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకుని మీరు ఏదైతే ఇప్పుడు 15 సంవత్సరాల వయసులో మీరు ఈ అవార్డు తీసుకున్నారు, వచ్చే 15 సంవత్సరాలు కూడా ఒక 7 years మీరు ఒక డెడికేషన్తో మీ లైఫ్ స్టైల్ని మీరు ఒక గోల్స్ సెట్ చేసుకుని ఆ గోల్స్ ప్రకారంగా మీరు ఒక డెడికేషన్, డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్తో పట్టుదలతో మీరు పనిచేసి ఈ 7 సంవత్సరాలు మీకు జీవనంలో మంచి అభివృద్ధి సాగించాలి. ఆ తర్వాత మిగిలిన 7 సంవత్సరాలు మీరే ఒక సాధికారం సాధించి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను అటెండ్ అయ్యాను. కలెక్టర్ గారు వస్తున్నారంటే ఆ పిల్లల్లో ఉన్న ఉత్సాహం వెళ్ళి అట్ డిఫరెంట్ లెవెల్. పేరెంట్స్కి కూడా అది చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మీరు బ్యాక్ వెళ్ళి మా పిల్లలు కలెక్టర్ గారి దగ్గర నుంచి మెడల్ తీసుకున్నారు, అది ఎంత మానిటరీ అవార్డ్ అయినా కానివ్వండి, బట్ అది చాలా పెద్ద విషయం. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఇట్ అని. సార్ అన్నట్టుగా నాది 1997లో అయిపోయింది 10th క్లాస్. నా మార్క్స్ 540. గొప్ప మార్క్ కాదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పిల్లల మార్కులు చూస్తే ఐ వాజ్ లైక్ సో సర్ప్రైజ్ అండి. 590, 580. గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అని ఏదైతే అపోహ ఉంటుందో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫాల్స్ అని ఇక్కడే తెలిసిపోతుంది మనకి. ఇంత మంచి రిజల్ట్స్ తెచ్చిన ఐ థింక్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద టీచర్స్ దే డిజర్వ్ ఎ వెరీ గుడ్ అప్లాస్. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఇచ్చినటువంటి మరి వారి ఆశయాలకు అనుగుణంగా మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారు. మానవతా సంస్థలో మేము చేసేటువంటి కార్యక్రమాలు మన అనాథ సేవ మంచి సంస్కార కార్యక్రమాలు కానీ
1,30,000 ఈ సంవత్సరం చెల్లించాలని ఒట్టూరు పోలీస్ స్టేషన్ నడుపుతున్నాం. గ్రంథాలయం కూడా అవసరమైనటువంటి ఈ సమర్థ కోచింగ్ క్యాంప్ కూడా స్నాక్స్ అందించడమే కాకుండా ప్రోత్సాహం అమౌంట్ కూడా అందిస్తున్నాం. ఇలాగే కేవలం ఈ 3 సంవత్సరాలు కూడా అనేక కార్యక్రమాలు విద్య కెరీర్ గైడెన్స్ గోపమండలంలో కూడా గోపపాడు లోపల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మంచి కార్యక్రమాలు చేస్తుంటే మా కలెక్టర్ గారు జేసీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. మానవతా సంస్థని ఈరోజు స్పందన కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలు చేసినందుకు వారికి ఒకసారి చప్పట్లతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు విమర్శించారు. ఏలూరు పవర్పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకపోవడం జిల్లా ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని, కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. కమిటీ సమావేశం అనంతరం విస్తృత సమావేశం కూడా జిల్లా విస్తృత సమావేశం కూడా ఇక్కడ జరిగింది. నిన్న జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఇప్పటివరకు పనిచేసినటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ ఏ రవి గారు ఆయన కుటుంబ అవసరాల రీత్యా ఆయన స్వస్థానానికి వెళ్తామని చెప్పేసి పార్టీకి లెటర్ పెట్టుకోవడం జరిగింది. దానికి పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ కూడా ఆ రకంగా అంగీకరించి వారిని ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి బదిలీ చేయడం కోసం అక్కడ రిలీవ్ చేయడం జరిగింది. అది దానికి సంబంధించినటువంటి సమాచారం. దాంతోపాటు మన నిన్న జరిగిన సమావేశంలో ప్రధానంగా ఆ స్థానంలో నూతన కార్యదర్శిగా ఆర్ లింగరాజు అని నన్ను నా సిపిఎం జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నాము. అలాగే ప్రధానంగా మన ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నది. గత ప్రభుత్వం దాని పనులు ఆపేసింది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే దాన్ని పునఃప్రారంభించి రైతులకు అందుబాటులో తీసుకొస్తామని హామీ ఇచ్చున్నారు. 2 సంవత్సరాలైనా కానీ ఆ పనులు ప్రారంభించకపోవడం చాలా విచారకరమైన విషయం. తక్షణమే ఈ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. 2 లక్షల మందికి రైతులకి పంటలకి ప్రత్యక్షంగా సాగునీరు, వేలాది మందికి త్రాగునీరు అవసరాలు తీర్చేటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ప్రధానంగా కొల్లేరు సమస్య మన జిల్లాలో చాలా చిరకాలంగా పరిష్కారం కావట్లేదు. మరి దాన్ని పరిష్కారం చేయాలంటే ప్రధానమైనటువంటిది 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు కుదించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మన అసెంబ్లీలో అనేక తీర్మానాలు చేసినప్పటికీ దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. దానివలన అనేక మంది రైతులు అనాథలైపోయారు. వాళ్ళ పొలాలన్నీ కూడా కొట్టేశారు, చెరువులన్నీ కొట్టేశారు. దానివలన ఉపాధి లేక అనేక మంది 100 కిలోమీటర్లు ఉపాధి కోసం వెళుతున్న పరిస్థితి ఉంది. తక్షణమే ప్రజాప్రతినిధులు కానీ మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొల్లేరు వాసులకి శాశ్వతంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం కోసం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలవరం సమస్య కూడా మన జిల్లాలో ఉన్న సమస్య. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కొంత నిధులు కేటాయిస్తూ దాన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దానివల్ల నిర్వాసితులు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ నివాసులకి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం కానీ వాటికి మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకి మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి హామీని అమలు చేసిన బాధ్యత ఉన్నది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏమి ఫోకస్ పెట్టకుండా కేవలం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం అనేది గిరిజనుల గొంతుపోయటం లాంటిదే. తక్షణమే ఆ యొక్క గిరిజనులకి ముప్పు గురైనటువంటి నివాసితులకి పూర్తి స్థాయి పరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా చేయలేకపోతే రాబోయే జూన్, జూలైలో నిర్వాసితులు సమీకరించి ఉద్యమానికి సన్నద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేదు. 2,400 రూపాయలు కొనాల్సినటువంటి గంట మొక్కజొన్నని కేవలం 1,600కి 1,700కి దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని నెట్టేసేది ఈ ప్రభుత్వం. దానివల్ల అనేక మంది రైతాంగం అనేక మంది నష్టపోతా ఉన్నారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు నగరంలోని రేభాలవారి వీధిలో అభివృద్ధి చేసిన పార్కు, మినీ ఫంక్షన్ హాల్ను పరిశీలించిన మంత్రి నారాయణ ఈ నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని ప్రకటన. పాలకొల్లు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతానన్న నిమ్మల, యలమంచిలి, నరసాపురం మండలాల్లో
62 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. విశాఖలో సుమారు 400 మంది హోంగార్డులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసిన సీఎం శంఖపత్ర బాగ్చి. ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ జంక్షన్ వరకు భారీ ర్యాలీ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.